హలో హాయ్ అండి. మేమైతే ఒక వర్క్ గురించి అయితే మా అత్తగారు ఊరికైతే వెళ్ళాం. ఈ వీడియో 31st రోజు తీసిన వీడియో. మాకు అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాము. యూట్యూబ్ వీడియో చేస్తారు వీళ్ళు, బాగా యూట్యూబ్లో డబ్బు వస్తుంది అనుకున్నా కానీ వీడియో తీయడం, వీడియో అప్లోడ్ చేయడం చాలా కష్టం అమ్ము. మన ఏది కానీ మన దగ్గరకు వస్తే మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళను అట్టిగా సులభంగా ఎవరిని అనద్దు. మేమైతే టీ తాగడానికి ఆగాము. తెలిసిన అతని అంకుల్, మా ఆయనకైతే వాళ్ళ ఊరు వెళ్తే మాత్రం ఎంత సంతోషం అవుతుందో చూడండి. మనకు మాత్రం ఆడవాళ్ళకు ఇట్లా సంతోషం ఉండదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. మా బాబుకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇద్దరిని స్కూల్కి పంపించి మేము వెళ్తాం. ఈరోజు మాత్రం అతను బాబుని తీసుకొని వెళ్ళాము. అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అమ్మ బాబాయ్, వీడియో తీయడం అంటే మస్తు చాలా కష్టం. నేను వీడియో తీస్తే అందరు నన్నే చూస్తుళ్ళు. అందుకే ఎట్లా తీసినా మొత్తం ఫోన్ ఆన్ చేసి ఇష్టం వచ్చినట్టు తీసిన. అమ్మో, ఆయన వాళ్ళ ఊరు వెళ్తే మాత్రం ఒంటరిగా అస్సలే పంపించను నేను. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో కలిస్తే ఇక ఇల్లు మొత్తం మర్చిపోతాడు. అందుకోసం ఇక ఈ ఫ్రీగా ఉన్నది అని ఏం చేసిందంటే, అంతకుముందు రోజు పెన్సిల్ ప్యాకింగ్ ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు చెప్పిండు, ఇట్లా ప్యాకింగ్ చేస్తే 20,000 30,000 వస్తుంది, చేస్తావా అంటే సరే నేను కూడా చేస్తా అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత రోజు ఉదయం 600 పే చేయాలి. నేను వాట్సాప్లో మాట్లాడిన 600 పే చేస్తే వాళ్ళు ఆర్డర్ చేస్తారు మనకు పెన్సిల్, చేస్తావా అంటే సరే ఓకే అన్న. ఒకసారి అయితే నాకు డౌట్ అనిపించింది, 600 పే చేస్తే అన్ని పెన్సిల్ ప్యాకింగ్ మనకు ఆర్డర్ చేస్తారా అని అనిపించింది. యూట్యూబ్ ఓపెన్ చేసిన పెన్సిల్ ప్యాకింగ్ అని చూసేసరికి ఒక అతని వీడియో చూసిన, మొత్తం మన ముందటనే మొత్తం వాళ్ళతో మాట్లాడిండు, చేసిండు, అన్నీ ఫేక్ అని మొత్తం ఎట్లా అంటే అట్లా మొత్తం మనకు అర్థమయ్యేలాగా మంచిగా వీడియో తీసి పెట్టిండు. అది మా ఆయనకు చూపించిన తర్వాత అమ్మ ఇంత ఘోరం ఉంటుందా అని ఆయన గంత ఎట్లా మాట్లాడిండంటేనే అర్థం కావాలి. అసలు మనకు వాట్సాప్ కాల్ చేస్తారు వాళ్ళు. ఆ వీడియో కింద కామెంట్లో చూస్తేనైతే ఎందరు